నోరు కడగటం, కళ్ళు కడగటం. నోరు కడుగుతారా కడగరా? కడుగుతారు. ఎందుకు? అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ ఆ చిన్నవాడి పిల్లల నోట్లోకి వెళుతుంది కాబట్టి నోరు కడుగటం, కళ్ళు కడగటం, చెవులు కడగటం వగైరా వగైరా చేస్తాం. అలాగే సాంస్కృతికంగా మనిషి కూడా తను కన్నటువంటి, తను సృజించుకుంటున్నటువంటి తన చేతి పని అయిన శిల్పాన్ని నీటిలో ఉంచి దాన్ని శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించిన తరువాత 7 రకాలైనటువంటి అవయవ నిర్మాణం, లేకపోతే 7 రకాలైనటువంటి శరీరములో ఉండాల్సిన అవయవములను అందులో ప్రతిష్ఠ చేస్తాడు. 7 రకాలు: చర్మము, తర్వాత చూడగలగటం, వినగలగటం, పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియ ప్రతిష్ఠ అని కూడా పిలవచ్చు. అలా చేసిన తర్వాత తీసుకొని వచ్చి పువ్వుల మీద పడుకోబెడతారు. కనీసం ఒక 3 రోజులు పువ్వుల మీద పడుకోబెట్టిన తర్వాత చర్మ సౌందర్యం పెరగాలని చెప్పి పిల్లవాళ్ళకు మనం ఏ విధంగా అయితే పసుపు రాసి మంచిగా మాలిష్ చేసి పడుకోబెడతామో, ఉయ్యాలలో వేస్తామో, అలాగే శిల్పి చెక్కినటువంటి తన చేతి పని అయిన ఈ శిల్పాన్ని తీసుకొని వచ్చి ఒక మంచి పరుపు మీద పడుకోబెడతారు. పరుపు మీద పడుకోబెట్టిన తర్వాత దాన్ని తీసుకుని, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఆ శిల్పాన్ని తీసుకుని, దాన్ని పిసిల్ అని పిలిచారు. ఎక్కడ? మధ్యధరా ప్రాంతంలో. దాన్ని తీసుకుని వెళ్ళి ఆలయములో ప్రతిష్ఠించే క్రమంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వారి చెవులలో, అంటే దానికంటే ముందు కన్నులకు మైనం పూసి కన్నులు తెరవకుండా ఉంచినటువంటి ఆ శిల్పానికి కన్నులు తెరిచే క్రమంలో ఆవును కానీ లేకపోతే పోసినటువంటి ధాన్యాన్ని కానీ చూపిస్తారు. ఎందుకు అనంటే ఆ కన్నులు తెరిచినటువంటి తేజోమయమైన లేదా తేజస్సు కలిగినటువంటి దేవుని యొక్క ఆవాహనాన్ని మనం పట్టుకోలేము, మనం దాన్ని గమనించలేము అన్న భయంతో. ఇదంతా కూడా మనుష్యులు చేస్తున్నటువంటిది. దీన్ని తీసుకుని వెళ్ళి ఒక ఆలయంలో ఉంచి అప్పుడు ప్రాణప్రతిష్ఠగా దాన్ని మంత్రోచ్చరణ చేసినప్పుడు అందులోనికి జీవం, అందులోనికి ప్రాణం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అలాగే చూపులో ఉన్నటువంటి తేజస్సు వగైరా వగైరాలు వచ్చాయి అని నమ్మి దానిని అర్చకులు వారి యొక్క మంత్రోచ్చరణ చేత అర్చన చేయటం, పూజలు చేయటం మొదలు పెడతారు. ఇది అన్ని సంస్కృతులలో కూడా, ముఖ్యంగా మధ్యధరా ప్రాంతము మరియు మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి అన్ని సంస్కృతులలో జరిగే